థర్డ్ ఎపిసోడ్ క్యాన్సర్ అవేర్నెస్లో క్యాన్సర్ నివారణ ఉపయోగాల్లో ఏ విధంగా నివారణ చేసుకోవచ్చో దానిలో ఇది థర్డ్ ఎపిసోడ్లో ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాము. ఫస్ట్ ఎపిసోడ్లో పొల్యూషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నాం. సెకండ్ ఎపిసోడ్లో వాటర్. థర్డ్ ఎపిసోడ్లో వాటర్ తర్వాత ప్రతిరోజు మనం చేసేటువంటి ఫుడ్, ఏదైతే ఫుడ్ మనం తింటున్నామో, ఎలాంటి ఆహారాన్ని తింటున్నాము, ఎలాంటి పదార్థాలు తింటున్నాము, ఎలాంటి మిల్క్ పాలు తాగుతున్నాం, పాలు వాడుతున్నాం, అది మనం ముందర ముఖ్యంగా తెలుసుకోవాలి. ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మిల్క్ మనం ఏదైతే వాడుతున్నామో ఆ మిల్క్లో ఉన్నటువంటి కలుషితం ఇంక దేనిలోనూ లేదు. ఇవాళ రేపు నేను వింటున్నాను, ఇదివరకు 5 లీటర్లు ఇస్తే ఇప్పుడు 15 లీటర్లు ఇస్తున్నాయంటున్నారు. ఎలా 15 లీటర్లు ఇస్తున్నాయంటే అవేవో షార్ట్స్, హార్మోనల్ షార్ట్స్ ఇచ్చి వాటన్నిటికీ కూడా. అదేవిధంగా ఒక గతంలో ఏదో ఒక కోడిగుడ్డు ఒకటి పుడితే ఇవాళ అదే కోడికి 3, 4 ఈ విధంగా చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ విధంగా ప్రొడక్షన్ అంటే ఈ విధంగా తెలిసి తోటి మానవుడికి ఇవి ఎంత డ్యామేజ్ చేస్తాయో తెలిసి వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టి ఈ విధంగా ప్రొడక్షన్ పెంచుతున్నారు, ఈ స్కేల్లో ప్రొడక్షన్ పెంచుతున్నారు. ఇది వింటుంటేనే చాలా బాధగా ఉంటుంది. సో అందువల్ల మనకి వీలైనంత వరకు మనము ఏం చేయాలంటే కాన్షియస్గా ఉండి మనకి మనంగా తోట పెట్టుకోవటం. అంటే మనకి మనంగా ఏదైనా విత్తనాలు నాటుకుని ఆ విత్తనాల నుంచి ముంచే పాలకూర కానీ, చుక్కకూర కానీ, మెంతికూర కానీ, పుదీనా కానీ, ఇలాంటివన్నీ మనకి ఇళ్లలో చాలా హ్యాపీగా, గోంగూర కానీ, తోటకూర కానీ, ఇదివరకు మా చిన్నప్పుడంతా మేము అలాగే తినేవాళ్ళం. ఇప్పుడు ఇదిగో ఈ అలాంటి అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఉంటూ ఇది వీలు కాక కొంతవరకు ఆకుకూరలు కూడా బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. అసలు కరివేపాకు చెట్టు లేకుండా ఇల్లు ఉండేది కాదు. ఇప్పుడు కరివేపాకు అంటేనే ఏంటంటే అడిగే పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెచ్చుకున్నటువంటివి కూడా బాగా క్లీన్ చేయాలి, శుభ్రం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద ఏమాత్రం కెమికల్ రెసిడ్యూస్ లేకుండా వాటిని వాష్ చేసిన తర్వాత వీలైనంత మటుకు మనము ఆర్గానిక్ ఐటమ్స్, అంటే ఏంటి, ఎరువులు లేకుండా న్యాచురల్ సేంద్రియ పద్ధతుల్లో పెరిగినవి. మీరు వినుంటారు పెద్ది రామారావు గారు, ఆయన ఎన్నో చేశాడు. ఆయన పుస్తకం రాశాడు, మనకి బజార్లో కూడా దొరుకుతున్నాయి. అట్లాంటివి మనం తీసుకుని ఆ ప్రోడక్ట్స్ తినాలి. అదేవిధంగా ఎన్నో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ పేరుతో వస్తున్నాయి. ఏ కందిపప్పు అయినా సరే, మినపప్పు అయినా సరే, శనగపప్పు అయినా సరే, అన్నీ కూడా ప్యూర్ అండ్ ష్యూరు, లేకపోతే మన 24 మంత్ర పాపులర్ ఇవి, ఆర్గానిక్ తత్వ, ఇట్లా రకరకాల బ్రాండ్స్ తోటి ఆర్గానిక్ ఐటమ్స్ వస్తున్నాయి మార్కెట్లో. ఈ ఆర్గానిక్ ఐటమ్స్ తీసుకుంటే మనము 90% రిస్క్ని తగ్గించుకోవచ్చు. రిస్క్ 10% అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది, పూర్తిగా ఎలిమినేట్ చేయలేవు. కానీ ఈ ఆహారపు జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఒకవైపు అయితే ఇళ్లల్లో చేసుకుని హోమ్మేడ్ ఫుడ్లోనే మనకి ఇంత డేంజర్ ఉందంటే మనము ఇవన్నీ మర్చిపోయి బయట నుంచి తెచ్చుకుంటున్నామే. బయట నుంచి తెచ్చుకునే ఫుడ్లో వాళ్ళు వాడుతున్న ఆయిల్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నారు, పామోలిన్ ఆయిల్ వాడి వాళ్ళు ఒకవేళ గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ చూపించినా సరే వాళ్ళు పొద్దున్న ప్యాకెట్ స్టార్ట్ చేస్తే అదే రిపీట్. దీని మీద మంత్రి గారు చాలా చక్కగా చెప్పారు. ఆ ఆయిల్ థిక్నెస్ పెరిగిపోయి, ఆ ఆయిల్ మందపడిపోయి అది మన హార్ట్ స్ట్రోక్కి ఎక్కువ కారణమవుతుంది. హార్ట్లో బ్లాక్స్ రావడానికి అది ఎక్కువ కారణం అవుతుంది. కాబట్టి వీలైనంత తక్కువ డిపెండెన్సీ, బయట ఫుడ్ వీలైనంత తక్కువ తినండి, తక్కువ చేసేసేయండి, తగ్గించేసేయండి. అన్ఫార్చునేట్లీ మనకి హైదరాబాద్లో ఇంకొకటి వచ్చింది, లేటెస్ట్గా మన వీడియోస్లో చూస్తున్నాం. హైదరాబాదు రేటెడ్ ఫుడ్ మనది వరస్ట్ ఫుడ్ కింద ట్రీట్ చేయడం జరిగింది. మన స్టడీలో కూడా హైదరాబాదు ఫుడ్ డేంజరస్ ఫుడ్, హైదరాబాద్లో ఎవరు ఫుడ్ జాయింట్స్లో తినకండి, రోడ్ సైడ్ ఫుడ్స్, ఇవి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎవరు తినకండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అస్సలు పనికిరావు. అండ్ దట్ నాన్ వెజిటేరియన్స్, రెడ్ మీట్, ఇట్లాంటివన్నీ కంప్లీట్గా ఎలిమినేట్. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే బాధ వస్తుంది. ఎక్కడ చూసినా సరే హైదరాబాద్లో ఇవాళ బికమ్ ఏ క్యాన్సర్ క్యాపిటల్. ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది పేషెంట్స్, ఎక్కడ ఎవరిని అడిగినా సరే వాళ్ళకి సఫర్ అవుతున్నారు, వీళ్ళకి సఫర్ అవుతున్నారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ. ఏకంగా బ్రెస్ట్ క్యాన్సర్ 13% పీపుల్కి
అవుట్ ఆఫ్ 13% అంటే ఏంటి? ప్రతి 8 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని అంటే చాలా దారుణమైనటువంటి విషయం. అందువల్ల మీరంతా కూడా ఫుడ్ విషయంలో ఇంత జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసిన డాక్టర్ కపుల్ ఉన్నారు. వాళ్ళు అంకాలజిస్ట్. వాళ్ళే అంకాలజిస్ట్. అర్థమైందా? డాక్టర్ కపుల్ వాళ్ళే అంకాలజిస్ట్. వాళ్ళు దే ఆర్ ఏజ్డ్ పీపుల్. సో ఐ డిస్కస్డ్ విత్ దెమ్. వాళ్ళేం చెప్పారు, రోజు ఇషా ఫౌండేషన్‌లో కూడా అదే పని చేస్తున్నారు. సద్గురూజీ, ఇషా సద్గురూజీ కూడా ఇదే పని చేస్తున్నారు. నేను కూడా ఇషాకి వెళ్ళొచ్చు కోయంబత్తూర్. ఆయన అక్కడ ఒక ఉండ, పసుపు ఉండ, ఇంకొక ఉండ నీమ్ అంటే వేప లీఫ్. రోజు వేప లీఫు, రోజు ఇది పసుపు ఉండ. రోజు మనకి పొద్దున్నే ఇస్తున్నారు. అది తినటం వల్ల నీమ్ అంటే ఏంటంటే చేదుగా ఉంటుంది కాస్త. కాస్త చేదు, పెద్ద చేదేం కాదు. రోజు నేను తింటూనే ఉంటాను. నీమ్ పసుపు అంటారా, కొంచెం దానిలో బ్లడ్ థిన్నర్ వాడేవాళ్ళు. కొంచెం జాగ్రత్తగా తక్కువ క్వాంటిటీలో. మిగతా వాళ్ళు కూడా వేసుకోవచ్చు, పర్వాలా. ఇంత చిన్న ఉండ అది, ఇంత చిన్న ఉండ. లేకపోతే 5, 6 ఆకులు ఇవి, ఇంత చిన్న ఉండది. ఇలా తింటే మొత్తం బాడీ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది. అర్థమైందా? ఆఫ్టర్ ఆల్ క్యాన్సర్ అంటే ఏంటి? గడ్డలు రూపంలో ఎక్కడో గడ్డ కడతాయి. రక్తం, బ్లడ్ అనేది గడ్డకట్టి ఆ గడ్డలు ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ గడ్డని అది క్యాన్సర్గా కాదా చూసి తర్వాత కొన్నాళ్ళ తర్వాత క్యాన్సర్ కాదు, కొన్నాళ్ళ తర్వాత క్యాన్సర్ అవుతుంది. ఫస్ట్ క్యాన్సర్ కాదు అని ఉండదు. అది అది హాని లేనిదండి అంటారు. తర్వాత అది హాని అయ్యేది వస్తుంది. అది మనకి చెప్పి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. అది మా భగవంతుడి యొక్క ఈ బాడీని ఆయన ఎలా సృష్టించాడో చూడండి. ఆ మాయ, ఆ అద్భుతం అది ఎవరికీ తెలియదు. సో అలాంటి బాడీలో గడ్డలు రాకుండా ఉండాలంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేషనరీ అన్ని లక్షణాలు కలిగింది, పుష్కలంగా కలిగింది, మనం రోజు తినేది దానిలో ఉన్నది. దేంట్లో అది? పసుపులో ఉంది. ఏ పసుపులో ఉంది? ఇంట్లో కొమ్ములు కొట్టి, చిన్న కొమ్ములు కొట్టి వాటితో తీసుకుంటే పసుపు, ఇంట్లో చేసిన హ్యాండ్ పౌండ్ పసుపు దాంట్లో ఉంది. సో మీరంతా కూడా మీ ఆహారంలో ప్రతిరోజు కూడా పసుపు అండ్ వేపాకు ఇవి 2 కూడా కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఇవి ఉండేలా చూసుకుంటే ఆటోమేటిక్గా మీరు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అంటే మన యంత్రం, మన జీవనం అలా సాగిపోతూ ఉంటుంది, పరుగులు పెడుతూ ఉంటారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.